అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. షుగర్ గురించి కెమికల్ టాబ్లెట్లు తిని 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 కళ్ళు నజరు తగ్గుతుంది, అంగస్తంభన జరుగుతలేదు, మోకాళ్ళ నొప్పులు లేస్తున్నాయి, కాళ్ళు చేతులు తిమ్మిరి పడుతున్నాయి కెమికల్ టాబ్లెట్లు వల్లనే. కాళ్ళు చేతులు పర్ష ఉండలేదు, అరికాల మంటలేస్తుంది, లేకపోతే బహుమూత్రం అంటే మాటి మూత్రం పోవుడు, మూత్రపుచ్చం, మూత్రాశయంలో రాళ్ళు వస్తున్నాయి, లేకపోతే కిడ్నీలలో రాళ్ళు వస్తున్నాయి, పైల్స్ ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసొంటి మనిషి కూడా షుగర్ వల్ల బలహీన అయిపోతాం. తినే తిండి మంచిగా లేదు, తాగే నీళ్లు మంచిగా లేవు. ఇవంతా కెమికల్ తిండి అయిపోయింది. ఒక్క పూటన్నా అరకెలు, సామెలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు తిను, ఒక్క పూట రైసు తిను. ఇదేంటంటే మందు లేని తిండి ఇది. దానికి గంజి తాగినా ఆరోగ్యంగా ఉంటాం. ఈ కొన్ని రకాల షుగర్ గురించి కొన్ని రకాల భస్మాలు చెప్తాను. అది ఈ ఈ మంచి యోగం. ఈ షుగర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రావు. ఇది మంచి యోగం. మన ఋషులు మునులు ఎన్నో ఏళ్ళ కింద చేసిన యోగం. ఇది కొత్త యోగం కాదు, శాస్త్రీయంగా పద్ధతిగానే. అంటే ధన్వంతరి అని షాప్ దొరుకుతుంది, షాప్ ఉంటుంది కరీంనగర్లో, షాప్లో పోయి తెచ్చుకోవచ్చు భస్మాలు. నేను ఏది దాచుకోను, అన్నీ వివరించి చెప్తాను. అయితే అబ్రక భస్మం ఒక భాగం, లోహ భస్మం 2 భాగాలు, సీస భస్మం 3 భాగాలు, వంగ భస్మం 4 భాగాలు. అంటే ఒక భాగం అంటే 10 గ్రాముల డబ్బు ఉంటుంది. ఇట్లా అబ్రక భస్మం ఒక భాగం, లోహ భస్మం 2 భాగాలు, సీస భస్మం 3 భాగాలు, వంగ భస్మం 4 భాగాలు. ఇవన్నీ ఏం చేయాలంటే తీసుకొచ్చుకొని రక్తచందనం ఉంటుంది, రక్తచందనం ఈ కషాయం కాసి ఆ కషాయంలో ఈ భస్మాలు వేసి ఒక జాము నూరాలి, కల్వంలో వేసి. ఒక జాము అంటే 3 గంటలు, ఒక జాము అంటే 3 గంటలు కల్వంలో వేసి నూరాలి. తర్వాత నేల తాటి గడ్డలు మనకు మూలికలు అమ్మే షాప్లో దొరుకుతుంది. నేల తాటి గడ్డల చూర్ణం, ఇగో ఇది, దీన్ని కషాయం చేయాలి. నేల తాటి గడ్డలు కషాయం చేసి మళ్ళీ ఒక జాము నూరాలి. తర్వాత శతావరి అంటే పిల్లి పిసరగడ్డలు, శతావరి చూర్ణంతో ఒక జాము నూరాలి. ఒక జాము అంటే 3 గంటలు లేచి ఆ భస్మాలు వేసి నూరుతూనే ఉండాలి. తంగేడు ఉంటుంది, నేల తంగేడు అని దొరుకుతుంది. నేల తంగేడు చూర్ణం పొడి కొట్టుకొని కషాయం చేసి మళ్ళీ ఒక జాము నూరాలి. నూరి చిన్న ఇటువంటి మాత్రలు చేసుకోవాలి, చిన్న మాత్రలు. ఇది మాత్రలు వెన్నతోని సేవించాలి, బర్రె వెన్నతోని. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, మన స్తోమత బట్టి సేవిస్తూ ఉంటే మనకు పైల్స్ ప్రాబ్లం ఉన్నా పోతుంది. గ్రహణి వ్యాధులు అంటే తింటేనే దొడిపోతారు, గ్రహణి వ్యాధులు పోతాయి, మూత్రపుచ్చం పోతుంది, కిడ్నీలలో రాళ్ళు పోతాయి, కామిల రోగం హరించిపోతుంది, పాండు రోగం, మూర్ఛ రోగం, క్షయ రోగం, రక్తకాస అంటే మనకు దగ్గుతే రక్తం వస్తుంది, రక్తకాస హరించిపోతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి ఈ ఔషధంతో. మన పూర్వీకులు ఋషులు మునులు అన్ని గ్రంథాలలో రాసినవి. 20 రకాల మేహ వ్యాధులు నార్మల్కి వస్తాయి. షుగర్ అంటే ఒక రకం ఉండదు, 20 రకాలు ఉంటాయి. 4 గంధాలు ఉన్నాయి,
ఎవరన్నా వస్తే చూపెడతా. అతి పురాతనమైన గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర. అయితే ఇది ఈ పద్ధతి ప్రకారం చేసుకొని రాగి బిందెల్లో నీళ్లు తాగుర్రి. లక్షల లక్షల హాస్పిటల్ పెడతారు, రాగి బిందెలలో నీళ్లు తాగుర్రి. కంచు పల్లెలు తెచ్చుకోర్రి, ఈ 2000కు ఒకటి వస్తుంది. కంచు పల్లెలలో అన్నం తినర్రి, భార్య భర్తలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు ఉంటే ఒక 2 తెచ్చుకోర్రి, 4 తెచ్చుకోర్రి, నెలకు ఒకటి తెచ్చుకోర్రి స్తోమత బట్టి. ఈ రాగి చెంబులో 4 తులసి ఆకులు వేసి రాత్రి పెట్టి పొద్దుల తాగుర్రి, ఆరోగ్యంగా ఉంటారు. యోగా చేయండి, ధ్యానం చేయండి, నమాజ్ చదివేటోళ్ళు నమాజ్ చదవాలి. శారీరక శ్రమ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది, వాకింగ్ చేయర్రి. ఇంకొకటి ఏంటంటే పేను కొరుకుడు గురించి. ఈ గొల్ల జిడ్డు ఇట్లుంటుంది, గొల్ల జిడ్డు ఎండుకపోయింది. ఈ గొల్ల జిడ్డు దాని గింజలు ఇట్లుంటాయి. అన్ని గింజలు సేకరిస్తున్నా, గింజలు ఇట్లుంటాయి. అడవిలేస్తా, వచ్చే తరానికి పనిచేస్తాయి. చేదు బీర, చేదు సోర, కాకి దొండ, ఇవన్నీ ఇత్తులు జమ చేస్తాను, తీసుకుపోయి వర్షాకాలం మొత్తం అడవిలేస్తా, వచ్చే తరానికి పనిచేస్తుంది. ఈ గొల్ల జిడ్డు ఎంత ఉన్నదో ఆకు, వేప చిగురులో అంత ఉండాలి. 2 మంచిగా నూరి వత్తి లెక్క చేసుకొని నీడలు ఎండబెట్టి, అలోపేషియా అంటే ఇక్కడ పేను కొరుకుడు, ఎక్కడ మనకు పెయిన్ కొరికింది చండాలంగా అయిపోతాం, ఇదంతా కొరుకుతుంది. ఇది మీసాలలో కొరికెత్తుంది, గడ్డలలో కొరికెత్తుంది, అందవికారకంగా ఉంటాం మనం. అయితే అక్కడ ఈ వత్తిళ్ళక ఎండబెట్టినాం కదా నీడల, దానికి గంధం తీసి పూయాలి. పూస్తే గన్ షాట్గా దక్కుతుంది. లేకపోతే మందారం పూలు, గొల్ల జిడ్డు మీకు దొరకకపోతే మందారం పూలను పేస్ట్ చేసి, మనకి ఎక్కడైతే పెయిన్ కొరుకుడు ఉంది అలోపేషియా, అక్కడ పేస్ట్ అప్లై చేయాలి. లేకపోతే పొప్పడి పూలను తీసుకొచ్చి బాగా దంచి, ఎక్కడైతే మీసాల కాడ ఎక్కడైతే పెయిన్ కొరికిందో దాని పాడుగాను అక్కడ పెట్టుర్రి. ఆ కివి కిటకం అనేది చనిపోతుంది. ఇదంతా కొరుకుతుంది. నేను పెట్టినా తగ్గింది, చాలామందికి పిల్లలకి అయింది, నెత్తిలు అయింది, కొంతమందికి మీసాల కాడ అయింది, కొంతమందికి గడ్డం కాడ అయింది. లేకపోతే ఈత చెట్టు ఉంటుంది, ఈత చెట్టు తీసుకొచ్చి నీడలు ఎండబెట్టి దాన్ని మొత్తం కాల్చేది, భస్మం చేయదు. ఆ బూడిదిని కొబ్బరి నూనెలో కలిపి పెట్టుకున్నా పోతుంది. సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. అల్లాహ్ ఆప్కో ఉమర్ దో, సాయద్ దో, తాకత్ దో, తందరుస్త్ రఖో. అల్లాహ్ రైట్. అల్లాహ్ హాఫిజ్.